నేను గెలవాలని కోరుకునే మనుషుల్లో నెంబర్ 1 స్థానం ఎవరంటే నా భార్య స్థానం. లేదు, పెళ్ళయి పిల్లలు కలిగి నేను ఇంత సేవ ఎలా చేయగలను అంటే, ఏనాడు నా పొలం అమ్మేటప్పుడు కానీ, నాకు రూపాయి బిళ్ళ ఇంట్లో లేనప్పుడు కానీ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల పేరుతో 1,00,000 రూపాయలు కూడా పెళ్లికని నేను దాచిపెట్టలేదు. అప్పటి వరకు పెళ్లి జరిగేంత వరకు కూడా దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బులతో పెళ్లి చేసేసాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా టార్చర్ పెట్టదా? నువ్వేం సంపాదించావు, దానికి ఎందుకు కొన్నావు, దీనికి ఎందుకు కొన్నావు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, వీళ్ళకి ఎందుకు ఇచ్చావు, ఆ పాస్టర్ గారికి ఎందుకు ఇచ్చావు, వీళ్ళకి ఎందుకు అప్పచెప్పావు? ఈ టార్చర్ ఉంటే నేను బైబిల్ చదవలేను, అసలుకేం మట్టి బుర్రాయే, వాక్యం చెప్పలేను. మీకు ఏనాడు బుచ్చక్క వాక్యం చెప్పదు, పాటలు పాడదు, అర్థమవుతుందా? మీకు కనిపించదు, కానీ నా గెలుపు కొరకు సహకరిస్తుంది, ప్రార్థిస్తుంది. అదే ఈ 25 సంవత్సరాలు సేవలో నేను ప్రశాంతంగా ఉండడానికి కారణం.